పెన్షనర్స్ పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పాలంకి సుబ్బరాయన్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వోద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్స్ ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సి డిఏ బకాయిలు ఇవ్వకుండా, మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్ కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా 11వ పిఆర్సి ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 27% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ కు వాళ్ళకి ఏమి జీతాలు రావు, ఏమి రావు, కేవలం పెన్షన్ మీద చాలని పెన్షన్ మీద బ్రతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ 70 సంవత్సరాలు వచ్చి నాటికి 10% పెంచి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారు ఇవ్వడం జరిగింది. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80, 85 ఈ యొక్క స్లాబ్స్ లో మాకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా 43% మరి మాకు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 నెలల బకాయిలు మా పెన్షనర్స్ కు, ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మేము భావించి, విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి, పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నులు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు. ఎందరో పెన్షనర్స్ గత 4.5 సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకుండా వందలాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు, చనిపోయారు. రెడ్డి హత్యలే దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారు. అదే రకంగా మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్నారు. అట్లా రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రాట్లా. ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ ని అంగీకరించట్లా. ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ పరిస్థితి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే